మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు. ఒక చిన్న ఆధార్ కార్డు, ఒక ఓటర్ కార్డు, ఈ చిన్న కార్డు ఈ అందరికి ఇవ్వబోతున్నాం. మగవాళ్ళు అయితే జేబులో తీసుకోవచ్చు పర్సులో, కానీ ఆడవాళ్ళు కూడా చిన్న పర్సులో కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఉచిత ప్రయాణానికి కూడా ఆధార్ కార్డు కాకుండా ఈ కార్డు అయినా వాడుకోవచ్చు. ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మనకి రేషన్ కార్డు కావచ్చు. మా చిన్నతనంలో అయితే రేషన్ కార్డు అంటే ఒక పుస్తకం ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇంకొంచెం మారిపోయినాయి. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఫోటో లేదు, ఇక్కడ ఎమ్మెల్యే నా ఫోటో కూడా లేదు. అంటే దీనిలో గవర్నమెంట్ ముద్రలు ఉన్నాయి, మీ ఫోటో ఉంది. ఈ ఫోటో కార్డు గొప్ప ఏంటంటే కార్డులన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి యజమానురాల పేరు మీద ఇచ్చారు, మహిళల పేరు మీద కార్డు ఇచ్చాం. ఈ కార్డులో ఫోటో కింద స్కానింగ్ ఉంది. మనం బియ్యం తీసుకున్నది లేదు, మోసం చేయడానికి లేదు. ఏ షాప్లో అయినా తీసుకున్నాక ట్రాక్ చేయడానికి ఉంటుంది. స్కాన్ చేశారా? ఈ నెలలో మీరు రేషన్ తీసుకుందే లేదు ఇప్పుడే చెప్తే కార్డు తెలిసి, పోయిన నెలలో ఎప్పుడు తీసుకున్నా కూడా చెప్తాను నేను. అంతా డీటెయిల్గా చేస్తారు. కాకపోతే మీకు ఇది వివరాలు. దీంతో పాటుగా ఒకవేళ ఈ కార్డులో కోడల పేరు రేపు చేర్చుకోవాలన్నా కానీ మన సచివాలయంలోకి వెళ్ళి మీరు ఇస్తే పేరు మారుస్తారు. మార్చిన తర్వాత ఈ కార్డు కూడా మీరు సచివాలయంలో ప్రింట్ తీసుకోవచ్చు. మళ్ళా ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పుడు మనం జిల్లాలో 20,000 ఇచ్చాం, రాష్ట్రంలో 3 లక్షల పైచిలకు కార్డు ఇచ్చాం. లేదు మన గవర్నమెంట్ వచ్చాక జిల్లాలో 20,000 మందికి ఆ కార్డు ఎక్కించుకొని చేస్తాం. కానీ మీరు ఏలు ముద్ర వేస్తేనే మీకు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇంట్లో యజమాని పేరు మీద కాకుండా యజమానురాల పేరు మీద, నీ పేరు మీద ఇచ్చారు. 15 కేజీలు బియ్యం తీసుకున్నావు, ఏలు ముద్ర వేసావు, అంతే కదా. ఇవన్నీ కూడా ఎవరైనా చెక్ చేయడానికి కానీ మీ పేరు మీద ఎవరైనా తీసుకున్నా నీకు మెసేజ్ వచ్చింది. వయోవృద్ధులకి దివ్యాంగులకి ఇస్తున్న కార్డులు కూడా 13,199 మందికి మనం ఇంటి దగ్గర రేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉండటం కోసం చేసినటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ